ప్రేమ వివాహం చేసుకున్నందుకే ప్రాణాలు తీసే పరువు హత్యలను ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు ఆ జాబితాలో మరో దారుణం వచ్చి చేరింది. ఈ హత్యకు కారణం ఏంటో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. కులాంతరం లేదా పరువు హత్యలకు సంబంధించి తరచుగా వినిపించే కథ కాదు, కానీ ప్రేమ, కులం, మతం దాటి మనుషులు కట్టిన గోడలన్నీ కూడా దాటేసి ఈసారి ఏకంగా మనిషి ఎత్తునే హత్యకు కారణమైంది. సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ పెళ్లిని జీర్ణించుకోలేని ఆమె అన్న అత్యంత దారుణంగా చంపేశాడు. 2 రోజుల కిందట గుంటూరులో జరిగిన ఈ హత్య కేసులో ఇప్పుడు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుర్రా నాగగణేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేపురోలు మండలం సంగం జాగర్లమూడిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఉద్యోగ నిమిత్తం గుంటూరు పవర్ ఆఫీస్ సమీపంలో బుడంపాడులో 3 నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనాదేవి అనే యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు గణేష్. పెళ్లి చూపుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అంజనీదేవి సోదరుడు, ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధం వద్దు అని చెప్పారు. అయినప్పటికీ ఇరువురు కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. సెప్టెంబర్ 25వ తారీఖున ఇంట్లో చెప్పకుండా వాళ్ళిద్దరూ కూడా పారిపోయిన పరిస్థితి. అమరావతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. బుడంపాడులో కాపురం పెట్టారు. పోలీసులను ఆశ్రయించి రక్షణ కావాలని కోరారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను కూడా పిలిచి మాట్లాడారు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు, ఒక్కటయ్యారు. ఇక మీరు గొడవలు పడొద్దని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ అమ్మాయి అన్న మాత్రం కక్ష పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. నా సోదరిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అతను బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి. అతడు చెప్పినట్టుగానే గణేష్ను నడ్డి రోడ్డు మీద కత్తులతో నరికి హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ హత్యకు వధువు అన్న స్నేహితులు కూడా సహకరించారంటే ఎంత దారుణానికి బరిదెగించారో ఇక్కడ అర్థమవుతుంది. ఈ కేసులో విచారించగా అతడు చెప్పే మాటలకు పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. తన సోదరి కంటే గణేష్ చాలా పొట్టిగా ఉన్నాడు, అందుకే హత్య చేశానని చెప్తా ఉన్నాడు. తమ సోదరికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు, అందుకే మేము చంపాము అని చెప్పి నిందితులు చెబుతుంటే పోలీసులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అతడు పొట్టిగా ఉన్నాడని చెప్పి, అంటే కుటుంబ పరువు పొట్టిగా ఉన్నాడని చెప్పి పరువు గంగలో కలిసిపోతుందని చెప్పి వాళ్ళు భావించారా? అంటే మనిషి ఏ విధంగా ఉన్నాడు అన్నది కూడా కుటుంబాలు చూస్తున్నాయి అంటే ఎంత దారుణంగా ఈ సమాజంలో పరిస్థితులు ఉన్నాయన్నది కూడా అర్థమవుతుంది. రోజు రోజుకు మారిపోతున్నటువంటి ఆధునిక సమాజంలో మనుషుల ఆలోచనలు వికృతపరమైనటువంటి ఈ ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అనాగరిక అమానుష స్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? ఎంత దారుణం చూడండి. ఆ కుటుంబ సభ్యులు గుండెల విషయాలు రోధిస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూసి నచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరి మనసులు కలిసి నడుద్దాం అనుకున్నారు, అందంగా జీవితం మలుచుకుందాం అనుకున్నారు. కానీ ఎంత దుర్మార్గంగా ఆ కుటుంబ సభ్యులు ప్రవర్తించారు చూడండి. సరే, అమ్మాయికి కూడా ఇష్టం కదా, మన అమ్మాయి కూడా ఇష్టపడింది కదా, మా అమ్మాయి కూడా ఇంట్లో నుంచి పారిపోయింది కదా అతన్ని పెళ్లి చేసుకోవటానికి. సరే, ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. ఈ 2 కుటుంబాలు కూడా ఒకసారి పిలిచి మాట్లాడారు పోలీసులు. ఇద్దరు మనసులు కలిశాయి, ఇద్దరు జీవించాలనుకుంటున్నారు. వాళ్ళ సంతోషమే కదా కుటుంబ సభ్యులుగా మనకు కూడా కావాల్సిందని చెప్పి పోలీసుల ముందు నటించారండి. పోలీసులు చెప్పిన దానికల్లా తలూపి నటించి తర్వాత ఆ అమ్మాయి సోదరుడు మనసులో పెట్టుకున్నాడు, పుట్టోడిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు, మన కుటుంబ పరువేం కావాలి, నా బావ అని చెప్తే ఇతరులు నా స్నేహితులకు కావచ్చు, ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్పాలి, ఇతను ఏ విధంగా చూపించాలి అని అతను మైండ్లో భావించి ఇతను అడ్డు తొలగించుకోవాలి, ఇతన్ని చంపేసేయాలి, నా బావగా ఉండటానికి వీడికి అర్హత లేదు అని చెప్పి ఇంత దుర్మార్గానికి తెగబడ్డటువంటి పరిస్థితి. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పొట్టిగా ఉన్న ఒకే ఒక్క కారణంతో ఇంత దుర్మార్గంగా మనుషులను చంపేస్తారా? ఆ కుటుంబ సభ్యులు గుండెల విషయాలు ఆరోధిస్తున్నారు. గణేష్ కుటుంబ సభ్యులు, తల్లి ఏ విధంగా ఎంత బాధపడుతూ ఉన్నారు ఒక్కసారి వినండి మీరు. దాడి చేశారు. ఇప్పుడు తను 13 పోటులతో కత్తితో పొడిచారు, చనిపోయాడు. తను 3 డేస్ కిందట మాకు కాల్ చేశారు. కాల్ చేసి మీకేం కాదు, మీ జోలికి రాము, నువ్వు చచ్చిపోయావు అనుకున్నాము అని చెప్పేసి, నీ జీవితం నువ్వు బతుకు అని చెప్పేసి అన్నారు మా అన్న వాళ్ళు. అన్న తర్వాత ఇవాళ మా ఆయన బ్యాంక్కి వచ్చాడు మనీ తీసుకొద్దామని చెప్పేసి. వచ్చే టయానికి మా ఆయన మీద, మా బావగారి మీద దాడి చేశారు. ఇప్పుడు తను 13 పోటులతో కత్తితో పొడిచారు, చనిపోయాడు. తను నాకు న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
సెప్టెంబర్ 25న మాకు మ్యారేజ్ జరిగింది. ఇవాళకి మ్యారేజ్ అయ్యి మాకు ఓన్లీ 13 డేస్ అయింది. 13నే మా ఆయన్ని చంపేయడం జరిగింది. ఆ కొడుకు ఎవరు జోలికి వెళ్ళడు, ఎవరు నానడు, మాకు పాదకస్తులు కూడా లేరు. ఏదో పెళ్లి చేసుకున్నారు తెలుసో తెలియక మీ పిల్లలు మీకు అప్పచెబుతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాము పెద్ద మనుషులను తీసుకొని. ఆ పిల్ల నేను వెళ్ళాను, మా పిల్ల మాకు ఎట్ట వచ్చిద్దో తెలుసు అన్నాడు అని పని చేశారు. ఇలా 12:30కి ఫోన్ వచ్చింది, ఇలా మిలిటరీ బాగా ఫోన్ చేశాడు. కత్తి తీసుకొని వస్తున్నాం దేవండి, ఏందమ్మా వాళ్ళు అట్ట బెదిరిస్తారన్న. ఆయన అంతే అంటే వెళ్ళాము. ఆయనకి వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ మేనత్త అన్ని కథలు నడిపి ఇది చేసి వాళ్ళు ఈ పిల్ల వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళు నమ్మిచ్చేది చేసేసారు. చూశారుగా గణేష్ తల్లి ఆవేదన, భార్య ఏ విధంగా మాట్లాడిందో చూశారుగా. వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉందో చూడండి. పొట్టిగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో కత్తులతో వెంటపడి మరి వేట కొడవళ్లతో చంపేశారంటే అసలు ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, ఇది చూడట్లా పరువు చూస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పరువు హత్యలు ఏ విధంగా జరిగాయి? కుల ప్రాతిపదికన జరిగాయి. మతాన్ని చూశారు, తర్వాత ప్రాంతాన్ని చూశారు, ఆస్తుల కోసం చేశారు. కానీ ఇంత దుర్మార్గంగా వాడు పొట్టిగా ఉన్నాడు, నాకు బావయ్యే అర్హత లేదని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ని వేసుకుని వచ్చి అంత దారుణంగా ముందు బెదిరిస్తే ఇదే విధంగా బెదిరిస్తూ ఉంటారులే, పోలీసులను కూడా కలిసాం కదా, వాళ్ళు మారతారులే, ఇప్పటికైనా మారతారులే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తల్లి కావచ్చు భార్య కావచ్చు. కానీ ఇంతకి తెగబడి నడి రోడ్డు మీద దారుణంగా వేట కొడవళ్లతో నరికి కత్తులతో పొడిచి చంపుతారని చెప్పి అనుకోలేదు. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇలాంటి దుర్మార్గుల్ని ఎవరైతే వేట కొడవళ్లతో గణేష్ని చంపారో, పరువు హత్య చేశారో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు? సమాజంలో ఒక మార్పు రావాలంటే వీళ్ళని ఏ విధంగా దండించాలి? తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాళ్ళు మనుషులేనా? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములుగా ఆడు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడుగా. ఆ రోజు నవ్వుతా వెళ్ళారు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు మనుషులేనా? వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములుగా ఆడు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడుగా. ఆ రోజు నవ్వుతా వెళ్ళారు పెళ్లి చేసుకున్నాడు.